వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా గత 2 నెలల నుంచి ఫాలోఅప్ చేసి నా డేట్ కోసం చాలా ప్రయత్నం చేసి మీ ఊరికి రప్పించిన మీ ఊరి గ్రామ వాస్తవ్యులు భీమరాజు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు, గ్రామ ప్రజలు, మీ అందరికీ పేరు పేరున వందనాలు. మీ గ్రామం ఒక 3 గొప్ప వ్యక్తుల విగ్రహాలని ఇక్కడ నిర్మాణం చేసుకొని ఇవాళ ఆవిష్కరించుకున్నది. రేపటి నుంచి మీ పిల్లలు అడుగుతారు, ఈ విగ్రహాలు ఎవరు, ఈ పెద్ద మనుషులు ఎవరు అని మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. ఖచ్చితంగా మీరు చెప్పవలసి వస్తుంది. భీమరాజు అంటున్నాడు, మా గ్రామంలో అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. కులపరమైన మతపరమైన భేదం లేకుండా అందరం కలిసి జీవిస్తాం. ఎప్పుడో చాలా రోజుల కిందట మా నాన్న చనిపోయాడు. ఆ రోజుల్లో పురుషోత్తం గారని పౌరవకుల సంఘం నాయకుడు ఉండేవాడు, హరగోపాల్ గారు. వారు ఈ గ్రామానికి వచ్చి అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి సహపంక్తి భోజనాలు పెట్టించారు. అప్పటి నుంచి మా గ్రామం కలిసిమెలిసి అందరం ఒకే విధంగా జీవిస్తున్నాం, ఎలాంటి విభేదాలు లేవు అన్నాడు. నేను అడిగాను, మరి ఏం మాట్లాడాలి మీ ఊళ్ళో? ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏదో ఒక ప్రత్యేకంగా ఊరి గురించి మాట్లాడాలి కదా అన్నప్పుడు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ మా ఊళ్ళో చదువు తక్కువ ఉంది, ఎక్కువ మంది చదవటం లేదు, చదువు గురించి మాట్లాడండి అన్నాడు ఆయన. ఈ ఊరిలో ఏ ఏ కులాలు ఉన్నాయని అడిగాను. మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, నా పక్కనే బ్రాహ్మణుడు కూర్చున్నాడు, రెడ్లున్నారు, అన్ని కులాలు ఉన్నాయి. బహుశా కోమటోళ్ళు లేనట్లున్నారు మీ ఊళ్ళో. కోమటోళ్ళు తప్ప అన్ని కులాలు కనిపిస్తున్నాయి. ఈ అన్ని కులాల మధ్యన ఐకమత్యం ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఏ గ్రామానికి వెళ్ళినా సమస్యలు చెప్తా. నేను మొన్ననే ఒక గ్రామానికి వెళ్ళాను, గద్వాల ప్రాంతంలో. ఒక 2000 మంది ప్రజలు వచ్చారు ఆ సమావేశానికి. చాలామంది హాజరయ్యారు. కానీ అక్కడ నేను మాల మాదిగలు కాకుండా వేరే కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని అడిగాను. అంటే ఒక 10 మందో 20 మందో చేతులు ఎత్తారు. ఎక్కువ మంది మాదిగ వల్ల సమావేశానికి హాజరయ్యారు. వేరే ప్రాంతం నుంచి గద్వాల, ఐజా, చుట్టుపక్కల అలంపూర్, శాంతినగర్ ప్రాంతం నుంచి చాలామంది వచ్చారు ఆ సభకి. సభ బాగా జరిగింది. కానీ అక్కడ సమస్య ఏమిటంటే, ఆ ఊరిలో మాదిగ వాళ్ళని గుడిలోకి పోనివ్వరట. అదొక పెద్ద సమస్య. అందరూ కలిసిమెలిసి లేని సమస్య ఉంది ఆ ఊళ్ళో. కానీ మీ ఊరిలో అందరూ కలిసిమెలిసి ఉన్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. అయితే మరి ఇప్పుడు మీ ఐకమత్యం అనేది మీ ఊరు అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. ఇవాళ విగ్రహాలు ఇక్కడ పెట్టించారు. 3 విగ్రహాలు ఉన్నాయి. ఇటువైపు అంబేద్కర్, మధ్యలో మహాత్మా జ్యోతిరావు పూలే, ఇటువైపు శివాజీ. ఇంతకుముందు రెడ్డి గారు చెప్పారు, హెడ్ మాస్టర్ గారు, ఈ 3 మనుషులు ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర అంటే బొంబాయి. మీకు బొంబాయి అంటే తెలుసు కదా. ఆ బొంబాయికి దగ్గరలో నాగపూర్, పూణే నాగపూర్ ఉంటుంది. ఆ పూణే నాగపూర్ ఔరంగాబాద్, మన బార్డర్ ఔరంగాబాద్ మనకు దగ్గర ఉంటుంది, ఔరంగాబాద్ తెలంగాణకి. ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన 3 వ్యక్తులు ఆ రాష్ట్రంలో పుట్టారు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయ్యారు, గొప్పవాళ్ళు అయ్యారు, చనిపోయారు. చాలా గ్రామాల్లో విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి. మరి మన గ్రామంలో ఉన్నవాళ్ళు, మన జిల్లాలో ఉన్నవాళ్ళు, మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు, మన ఊళ్ళో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కావాలని మనం కోరుకుంటున్నాం. ఎప్పుడో ఒకప్పుడు ఇంకా 100 ఏళ్ళకో 50 ఏళ్ళకో 200 ఏళ్ళకో వాళ్ళు 200 ఏళ్ళ కిందట పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. మరి మనం కూడా గొప్పవాళ్ళం కావాలి. ఎటువైపు ఉన్నాడు పెద్ద మనిషి, ఆయన ఛత్రపతి శివాజీ. శివాజీ అంటే రాజు.
ఆ రోజుల్లో మనువాదం అనే ఒక పుస్తకం ఏం చెప్పిందంటే, కేవలం రాజులు కావాలంటే క్షత్రియులు కావాలి, క్షత్రియులు మాత్రమే రాజ్యానికి రాజులు కావాలని చెప్పింది. ఆ రోజుల్లో వేదం అదే మాట చెప్పింది, ఋగ్వేదం అదే మాట చెప్పింది, మనువాదం అదే మాట చెప్పింది. సమాజంలో అదే చలమని అయింది. రాజులు ఎవరు? క్షత్రియులు రాజులు కావాలి అంటే మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి, యాదవ, ముదిరాజు ఇట్లాంటి రాజులు కాకూడదు. కేవలము క్షత్రియులనే కులం వాళ్ళు మాత్రమే రాజులు కావాలని రాసింది. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక పెద్ద రాజ్యానికి క్షత్రియుడు కానటువంటి శివాజీ, ఆయన క్షత్రియుడు కాదు. యాదవుల్లో క్షత్రియ అనే ఒక తెగ ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే మీకు తెలుసు మాదిగోళ్ళు ఉన్నారు అనుకోండి, మాదిగోళ్ళలో బైండ్లోళ్ళు ఉంటారు, డక్కలోళ్ళు ఉంటారు, సింధోళ్ళు ఉంటారు, మాస్టర్లు ఉంటారు. అట్లే ముదిరాజుల్లో 5 తెగలు ఉంటాయి. ముదిరాజుల్లో కూడా ఒక ప్రాంతంలో తెలుగోళ్ళు అంటారు, చేపలు పట్టేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు. అందులో కూడా ఒక 3-4 తెగలు ఉన్నాయి. రెడ్లలో కూడా మొటాటి రెడ్లు ఉంటాడు, గుడాటి రెడ్లు ఉంటారు, కాపులముడు రెడ్లు అంటారు. రెడ్లలో కూడా తేడాలు ఉంటాయి. ఇట్లా అన్ని కులాల్లో తేడాలు ఉన్నట్లు యాదవుల్లో క్షత్రియులు అనే ఒక చిన్న తెగ ఉంటుంది. యాదవులు అంటే గొల్లోళ్ళు, గొర్రెలను కాసేవాళ్ళు. ఈ గొర్రెలను కాసేటటువంటి కులం, ఆ కులంలో పుట్టి అందులో ఉన్న క్షత్రియ తెగకి సంబంధించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఆయన రాజయ్యాడు. ఆయన రాజయ్యే రాజ్యాన్ని పరిపాలించాడు. ఎప్పుడు పుట్టాడు? 1630లో పుట్టాడట ఆయన. 1630లో అంటే ఇవాళ 2025లో ఉన్నాం. ఇంకొక 5 ఏళ్ళు అయితే 2030 అంటే 400 సంవత్సరాల కిందట పుట్టాడు ఆయన. 400 సంవత్సరాల కిందట పుట్టి రాజయ్యాడు. ఆయన తల్లి చిన్నప్పటి నుంచే విద్య నేర్పించి, బుద్ధులు నేర్పించి, నీతి నేర్పించి, యుద్ధతంత్రం నేర్పించి రాజును చేసింది. తల్లి తలుసుకుంటే పిల్లల్ని ఏమైనా చేయొచ్చు. ఆ తల్లి ఆయనను రాజును చేసింది. ఔరంగజేబు అని ఒక రాజు వచ్చాడు వేరే దేశం నుంచి ఇక్కడికి. ఆయన తాతలు ముత్తాతలు ఈ దేశానికి వచ్చారు. ఔరంగజేబు అనేట ఆయన రాజు అయ్యాడు. ఔరంగజేబు రాజు అయిన తర్వాత ఈయనను చంపాలనుకున్నాడు. ఈ రాజు ఇక్కడి వాడే, మహారాష్ట్రలో పుట్టినవాడు. మహారాష్ట్రలో పుట్టి రాజ్యాన్ని ఏలుతున్నాడు. అందరినీ సమానంగా చూస్తున్నాడు. మామూలుగా రాజు అయ్యేటప్పుడు బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు చదువుతారు. మన పెళ్లిలో మంత్రాలు చదువుతారు కదా, అట్లా ఏదైనా వ్రతం అయితే మంత్రాలు చదువుతారు కదా. రాజు అయ్యేటప్పుడు బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు చదవాలి. రాజును చేస్తారు. కుర్చీ మీద కూర్చోబెట్టి శాలువ కప్పి మంత్రాలు చదివి ఆయన కిరీటం పెట్టి ఇప్పటి నుంచి నేను రాజు అని చెప్తారు. బ్రాహ్మణులు చెప్పాలి ఆ మాట. కానీ ఆయన పట్టాభిషేకం చేసుకునే రోజు బ్రాహ్మణులు రాలేదు. ఎందుకు రాలేదయ్యా అంటే, మేము బ్రాహ్మణులము, బాపరులము మంత్రాలు ఎవరు చదువుతాము? రాజకులంలో పుట్టిన వాళ్ళకే చదువుతాం, అంటే క్షత్రియ కులంలో పుట్టిన వాళ్ళకే చదువుతాం, మిగతా వాళ్ళకు మంత్రాలు చదవమన్నారు. ఎవరు బ్రాహ్మణులు రాలేదు చదవడానికి. మామూలుగా బొట్టు పెట్టాలి. చివరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి బొట్టు పెట్టాలంటున్నప్పుడు చెబుతారు కథ, మరి అది ఎంత నిజమో తెలియదు. ఆ బ్రాహ్మణుడు చేయితో బొట్టు పెట్టకుండా శివాజీ గారికి చేయితో బొట్టు పెట్టలేదట, బొటనవేలు, ఖాళీ బొటనవేలుతో బొట్టు పెట్టాడట. అంటే బ్రాహ్మణులు అంగీకరించలేదు, ముస్లింలు అంగీకరించలేదు. అయినా రాజుగా ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు మనుషులందరి సమానంగా చూశాడు. ఎక్కువ తక్కువ అనేది మన ఆలోచనలో ఉంటుంది తప్ప ఎక్కువ తక్కువ ఎక్కడ ఉంటుంది? ఎవరైనా మనుషులే కదా. అందరి శరీరంలో రక్తమే ఉంది కదా. ఆ రక్తం ఎర్రగానే ఉంది కదా. బాపనుల శరీరంలో పెద్దవాళ్ళని చెప్పేసి వాళ్ళ శరీరంలో రక్తం తెల్లగుంటుందా? ఎర్రగానే ఉంటుంది. మాదిగోళ్ళు తక్కువ వాళ్ళని వాళ్ళ శరీరంలో రక్తం నల్లగుంటుందా? ఎర్రగానే ఉంటుంది. వాళ్ళకు 2 కళ్ళు, వీళ్ళకి 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు. ఎవరైనా తల్లి గర్భం నుంచి పుట్టవలసిన వాళ్ళమే కనుక మనుషుల మధ్యన తేడా లేదు, అందరూ సమానమే. వాళ్ళు మాలోలైనా, మాదిగోళ్ళైనా, కుమ్మరులైనా, కమ్మరులైనా, బైండ్లైనా, బాపనులైనా, రెడ్డులైనా, ముదిరాజులైనా, యాదవులైనా, సాలులైనా అందరూ సమానంగా జీవించాలని రాజ్యం పరిపాలన చేశాడు.
అట్లా సమానంగా ఉండాలని శివాజీ రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలందరూ ఆయన గొప్పగా కొలుస్తూ ఉంటే, ప్రేమిస్తుంటే, అభిమానిస్తుంటే ఔరంగజేబు అనేటువంటి ఆయనకు నచ్చలేదు. ఆయన దాడి చేశాడు. దాడి చేసి శివాజీని చంపేశాడు. శివాజీ రాజ్యం పోయింది. అట్లాంటి గొప్ప రాజును శివాజీని ఇవాళ మీ ఊళ్ళో విగ్రహం పెట్టుకున్నారు. ఇవాళ శివాజీని వేరే రూపంలో దేశంలో నడిపిస్తున్నారు. నిజానికి శివాజీ దేశంలో కోరుకుంటున్నట్లు ఒక మతానికి సంబంధించిన మనిషి కాదు. అన్ని మతాలను సమానంగా ప్రేమించాడు. ఆయన సైన్యములో ముస్లింలు ఉన్నారు. ఆయన సైనిక అధికారులుగా ముస్లింలు ఉన్నారు. ఔరంగజేబు ముస్లిం ఆయన చంపాడు. కానీ ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ముస్లింలైన సైనికులు. చనిపోయారు. ఆయన సైన్యంలో ఉన్నారు. ఇవాళ ఏం చేస్తున్నారు కొందరు? ఛత్రపతి శివాజీని తీసుకొచ్చి ఒక మతానికి నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా నిలబెట్టడం తప్పు. చరిత్రలో ఏం జరిగిందో అదే చెప్పాలి. అదే ఛత్రపతి శివాజీని ఈ మతంలో పెద్దవాళ్ళు రాజుగా గౌరవించలేదు, రాజును చెయ్యలేదు, మంత్రాలు చదవలేదు. మరి అట్లాంటి ఛత్రపతి ఆ మతానికి ప్రతీకగా, హిందూ మతానికి ప్రతీకగా చేయకూడదు. ఎందుకంటే ఛత్రపతి ఈ దేశంలో అందరినీ సమానంగా చూసినవాడు తప్ప హిందూ మతానికి సంబంధించిన నాయకుడు కాదాయ. ఆయన కొట్లాడింది ఒక రాజు మీద, ఔరంగజేబు అనే రాజు మీద పోరాటం చేశాడు. ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేయలే, దోపిడీ చేసి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. మరి అట్లాంటి గొప్ప రాజును మీ ఊళ్ళో విగ్రహంగా పెట్టుకున్నారు. రేపు మీ పిల్లలకి చెప్పండి, మీరు బతుకుతే, మీరు జీవిస్తే, గొప్పవాళ్ళు అయితే ఎట్లా కావాలి? శివాజీలాగా మీరందరూ గొప్పవాళ్ళు కావాలని చెప్పాలి. న్యాయం కోసం, నీతి కోసం, జాతి కోసం నిలబడి పోరాటం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి శివాజీలాగా రాజులు కావాలి. దేశాన్ని వెళ్ళాలి, గొప్పగా చదువుకోవాలి, గొప్ప మనసులో ఉండాలని మీరు రోజు మీ పిల్లలకి పాఠం చెప్పండి. మీరు మీ పిల్లల్ని సంకనెత్తుకొని ఇలా పోతూ ఉన్నప్పుడు చెప్పుకుంటూ వెళ్ళండి పిల్లలకి. ఆ తర్వాత ఎవరున్నారు? మహాత్మా జ్యోతిరావు పూలే ఉన్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే అదే రాష్ట్రంలో పుట్టాడు, అక్కడే పుట్టాడు. ఆయన ఏ కులంలో పుట్టాడు? మాలి కులంలో పుట్టాడు. శివాజీ 1630లో పుడితే ఈయన 1827లో పుట్టాడు. అంటే ఆయనకి ఈయనకి 200 సంవత్సరాల తేడా ఉంది. 200 సంవత్సరాల తర్వాత ఈయన కూడా బీసీ కులంలో పుట్టాడు. మాలి కులం అంటే ముదిరాజు కులం అని అర్థం. మన దగ్గర ముదిరాజులు, అక్కడ మాలి అంటారు. మాలి అంటే తోటమాలి, పువ్వులు అమ్ముకునే కులం, వ్యాపారం చేసే కులం. చింతపండు, మామిడి పండ్లు, కూరగాయలు, చేపలు ఇట్లాంటి వ్యాపారం ఎవరైతే చేస్తారో మన దగ్గర ఈ వ్యాపారాన్ని ముదిరాజులు చేస్తారంటే తెలుగోళ్ళు చేస్తారు. అక్కడ మాలి కులస్తులు చేస్తారు. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే మీ ఊరిలో పెట్టుకున్న విగ్రహం ఎవరిదంటే ఏ కులంలో పుట్టాడంటే ముదిరాజు కులంలో పుట్టాడు. మరి ఇక్కడ ఈ ఊళ్ళో ముదిరాజులు ఎక్కువ జనాభా ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఈ ముదిరాజు కులంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని మాదిగోళ్ళు పెట్టారు ముందుకొచ్చి. మరి ముదిరాజులు ముందుకొచ్చారో లేదో నాకు తెలియదు, ప్రవీణ్ చెప్పాలి. తర్వాత కనీసం ముందుకు రాకపోతే సభకన్నా వచ్చారా? మీ వాడి విగ్రహం పెట్టారయ్యా, సభకు రాండి. ఇప్పుడైనా మీరు ఎక్కడన్నా ఇండ్లలో ఉంటే రాండి. ఈ ఊరి జనాభా 2000 జనాభా అంటున్నారు. 2000 జనాభాలో మీరందరూ వస్తే ఇది సరిపోదు. మాలి కులంలో పుట్టినటువంటి ఆయన చిన్నప్పుడు కష్టపడి చదువుకొని సేవ చేయాలనుకున్నాడు. ఎవరికి సేవ చేయాలనుకున్నాడు? మళ్ళీ ఆయన పుట్టినప్పుడు కూడా ఈ దేశంలో ఎట్లా ఉన్నారు మనుషులు, ఎట్లున్నారు తెలుసా? నాగపూర్ దగ్గర మహారాష్ట్రలో ఆయన పుట్టినప్పుడు మనుషులు ఎట్లా ఉన్నారు? ఎట్లా ఉండేది వ్యవస్థ? ఎవరైనా సరే మూతికి ముంత, వీపుకు చీపురు, మెడలో గంట. వీపుకు చీపురు ఎందుకు? మాదిగోళ్ళు, కుమ్మరోళ్ళు, కింది కులాలోళ్ళు, ఎరకలోళ్ళు, ఇట్లాంటి కులాలు ఉంటాయి కదా, శాఖలోళ్ళు. ఈ కులాల వాళ్ళు ఎవరైనా సరే ఊళ్ళోకి వస్తే నడుచుకుంటూ పోతూ ఉంటారు. ఆ దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ మట్టి మీద వాళ్ళ జాడలు పడతాయి. ఆ జాడల మీద మళ్ళా వేరే కులం వాళ్ళు వచ్చి కాలు పెడితే మైల పడుతుందని, ఆ జాడలు ఉండొద్దని వెనుక చీపురు కట్టే వాళ్ళు నడుచుకుంటూ పోతూ ఉంటే వెనుక చీపురు ఊడ్చుకుంటూ పోతూ ఉండే.
ఆ తర్వాత ఏం చేశారు? మూతికి ముంత కట్టారు. మూతికి ముంతెందుకు కట్టారు? ఉమ్మిలి వస్తే ఉమ్మిలి కింద ఉమ్మిస్తారని. ఆ ఉమ్మిలి కింద ఉమ్మియొద్దు, ఎవడి ఉమ్మిలి వాడి మూతిలోనే ఉమ్మించుకోవాలి, ముంతలో ఉమ్మించుకోవాలి. మరి అన్ని కులాలకు ఇట్లే ఉండాలి కదా? అన్ని కులాలకు లేదు, కేవలం మాలమాదిగలు, చాకలి, మంగలి ఇట్లాంటి కులాలకు మాత్రం పెట్టారు. మెడలో గంట ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారంటే పై కులాల వాళ్ళు, పెద్ద కులాల వాళ్ళు ఏ మనిషి వస్తున్నాడో తెలియదు. గంట సప్పుడైతే, ఇప్పుడు మనం ఎద్దుల గంట కడతాం, గంట సప్పుడైతే ఎద్దులు వస్తున్నాయి అనుకుంటాం. కానీ ఆ రోజు గంట సప్పుడైతే మానవులు వస్తున్నారు, మాదిగళ్ళు వస్తున్నారు, కుమరళ్ళు వస్తున్నారు, మంగళలు వస్తున్నారు, సాకలలు వస్తున్నారు. అందుకే పై కులాల వాళ్ళు వాళ్ళని చూడకూడదట, వాళ్ళని చూస్తే మైల పడతారట. చూడకుండా ఇంట్లోకి వెళ్ళి తలు పెట్టుకునేవాళ్ళు. అందుకే ఇంత దుర్మార్గం ఉన్న చోట మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టాడు. పుట్టి చూశాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇంత అన్యాయం ఏంది అని చిన్నప్పుడే వాళ్ళ నాయన అడిగాడు. ఓ రోజు వెళ్ళాడట, పెళ్లికి వెళ్ళాడు. వాళ్ళ దోస్తు ఒక బ్రాహ్మణుడు ఉంటే పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెళ్తే ఆ పెళ్లి అయిపోయిన తర్వాత బరాత్ తీస్తున్నారు, ఊరేగింపు. ఆ ఊరేగింపులో ఈయన కూడా నడుచుకుంటూ పోయిండట. నడుచుకుంటూ పోతే ఒక ఆయన ఏం కులం రానిదంటే మాలికులం అన్నాడట. మాలికులం అంటే బాపనంలో పెళ్లి జరుగుతుంటే నీవు ఒక మాలికులంలో పుట్టినోడివి, నీవు ఇక్కడ మాతో పాటు సమానంగా నడుస్తావా, దుర్మార్గుడు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని ఆ పిల్లగాని తిట్టి వెళ్ళగొట్టే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళ నాయనని అడిగిండట, నాయన ఎందుకు నన్ను ఆ పెళ్లి దగ్గర నిలబడకుండా నడవకుండా వెళ్ళగొట్టారంటే అప్పుడు చెప్పాడు వాళ్ళ నాన్న, మనం తక్కువ కుల వాళ్ళం బిడ్డ, వాళ్ళు ఎక్కువ కుల వాళ్ళు, మనం తక్కువ కుల వాళ్ళం. ఎవరు? ముదిరాజులైన మనం తక్కువ కుల పళ్ళం, వాళ్ళు ఎక్కువ కుల పళ్ళు. అందుకే నిన్ను అక్కడి నుంచి పంపించారు, ఇంకెప్పుడు మళ్ళీ వాళ్ళ పెళ్లికి వెళ్ళకు అని చెప్పిండట. అప్పుడు అనుకున్నాడు ఆ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు, ఎందుకు ఈ ఎక్కువ తక్కువలు వచ్చాయి, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఎందుకున్నా? మనుషులు ఎవరైనా సమానంగానే పుడతారు కదా, అందరూ తల్లిగర్భ నుంచి పుడతారు కదా, అందరూ తల్లిపాలే తాగుతారు కదా, మరి ఎందుకు ఎక్కువ తక్కువలు అనే ఆలోచన చిన్నప్పుడే కలిగింది ఆయనకి. కలిగి దీనికి వ్యతిరేక ఆలోచించడం మొదలు పెడితే చదువు చెప్పాలి. మొట్టమొదటి చదువు చెప్తే ఈ బాధలన్నీ పోతాయి అనుకున్నాడు. చదువు రావాలి, ఆయన చదువుకున్నాడు, ఇంకా వేరే వాళ్ళకి చదువు చెప్పాలి. ఆయన భార్య చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు 13 ఏళ్ళు, భార్యకు 10 ఏళ్ళు. పెళ్ళి అయింది, చిన్నప్పుడే పెళ్ళి అయింది. వాళ్ళ భార్యకి చదువు చెప్పాడు, చదువు నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఏమనుకున్నాడు, ఆడవాళ్ళకి చదువు ఉండాలి, అమ్మాయిలకి చదువు ఉండాలి, చదువు ఉంటే వాళ్ళు కుటుంబాన్ని మంచిగా తయారు చేస్తారని చెప్పి తన భార్యకు చదువు చెప్పి ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి రమ్మని అడిగాడు. ఎవరు రాలే అమ్మాయిలు, ఎవరు రాలంటే వాడిని రానియలేదు. ఎందుకు రానియలేదు అమ్మాయిలని? అమ్మాయిలు చదువుకుంటే తప్పు అనేది రాసి పెట్టారు వాళ్ళ రోజుల్లో. అమ్మాయి చదువుకోకూడదు, చదువుకుంటే ఏమవుతుంది, భర్త చచ్చిపోతాడట. చదువుకున్న అమ్మాయి ఉంటే భర్త చచ్చిపోతాడట. ఇట్లా రాసి పెట్టారు కనుక అమ్మాయిలు ఎవరు చదివే వాళ్ళు కాదు, తల్లిదండ్రులు ఎవరు బడికి పంపించే వాళ్ళు కాదు. ఆయన బడి పెట్టాడు. 7 మంది అమ్మాయిలు మాత్రమే వచ్చి చేరారు. 7 మంది. ఈ 7 మందికి చదువు చెప్పాడు. ఇట్లా చదువు చెప్తూ ఉంటే ఆ ఊరోళ్ళందరూ కలిసి వీళ్ళ ఇంటికి వచ్చారు. పెద్దవాళ్ళందరూ, నీ కొడుకు చదువు చెప్తున్నాడు, ఇది తప్పు, చదువు చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? చదువుకుంటే తెలివి వస్తుంది, తెలివి వస్తే చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే ప్రశ్నిస్తాం, అడుగుతాం. ఇది మంచి ఇది చెడు అని తెలిసిన తర్వాత అడుగుతాం. అడగటం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే చదువొద్దు అని చెప్పారు. వాళ్ళ నాయన అంటే పూలే వాళ్ళ నాయన పేరు గోవిందరావు. గోవిందరావు దగ్గరకు వచ్చి నీ కొడుకు బడి మూసేయాలన్న. బడి మూసేసిపోతే మిమ్మల్ని అందరినీ ఊళ్ళే నుంచి వెళ్ళగొడతామని అంటే అప్పుడు గోవిందరావు వాళ్ళ కొడుకును కోడలు పిలిచి, ఒరే నాయన, వాళ్ళందరూ మన ఊళ్ళ నుంచి వెళ్ళగొడతారటరా, ఈ బడి వద్దు, మనకేమొద్దు, బడి మానేయండి అంటే అప్పుడు ఒకటి మాట చెప్పాడు, నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడతా కానీ బడి మాత్రం నిన్ను మూసేయను నాయన అని చెప్పాడు. ఎప్పుడు 200 సంవత్సరాల కిందట ఈ మాట చెప్పాడు ఆ పెద్ద మనిషి. మహాత్మా జ్యోతిరావు పూలే ఈ మాట చెప్పి ఆడవాళ్ళకి చదువు నేర్పించాడు. చదువు నేర్పించాడు కనుక ఇప్పుడు అమ్మాయి డాక్టర్ అయింది, అమ్మాయి వచ్చి పాట పాడింది. ఈ అమ్మాయిలు పాట పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు,
మీలో కూడా చాలా మంది చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు. ఆ రోజు ఆయన చేయబట్టి, అంత పోరాటం చేయబట్టి, కృషి చేయబట్టి ఇవాళ మీరు చదువుకుంటున్నారు. లేకపోతే అవకాశం లేదు. ఆ విధంగా పోరాటం చేసి ఈ దేశం బాగుండాలని కోరుకున్నటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. చదువు వలన మనందరికీ నాలెడ్జ్ వస్తుంది. అందుకే మీరు అందరూ మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లలు చదివితే తప్పనిసరిగా మీరు గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను చదువుకున్నా, నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడ? ఈ రాష్ట్రంలో వేరే వేరే గ్రామాల్లో ఎక్కడ నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నేను చదువుకున్న కనుక పిలుస్తున్నారు. నేనేం బాపనుల కులంలో పుట్టలే, నేనేం రెడ్డల కులంలో పుట్టలే, నేనేం ముదిరాజు కులంలో పుట్టలే, కాపల కులంలో పుట్టలే, కమ్మల కులంలో పుట్టలే. నేను మాదిగోళ్ళ కులంలో పుట్టిన. మాదిగోళ్ళ కులంలో పుట్టిన నన్ను ఎందుకు పిలుస్తున్నారు? చదువుకున్నాను గనక, ప్రొఫెసర్ అయ్యాను గనక, మాట్లాడతాను గనక, 4 విషయాలు తెలుసు గనక, ఇంత తెలివి ఉంది గనక, మంచి భాష వచ్చు గనక, మీకు కొన్ని మాటలు చెప్తా గనక నన్ను ఇక్కడికి పిలిచారు. లేకపోతే ఎందుకు పిలుస్తారు? భీమరాజు ఉన్నాడు, ఎందుకు గౌరవిస్తారు? చదువుకున్నాడు. రెడ్డి గారు ఉన్నారు, ఎందుకు గౌరవిస్తారు? చదువుకున్నాడు, హెడ్ మాస్టర్ అయ్యాడు. సార్ ఉన్నాడు ఇక్కడ, చదువుకున్నాడు, గౌరవిస్తారు. లేకపోతే గౌరవించరు. అందుకే ఆయన ఆ రోజు చెప్పాడు, చదువు అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. మీరు మీ పిల్లలను చదివించండి, బాగా చదివించండి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అయినా చదువు నాపకండి. అప్పో సప్పో చేసి చదివియండి. బాగా చదివేటట్లు చేసిన తర్వాత వాళ్ళ జీవితం మారుతుంది, మీ జీవితం మారుతుంది. అందుకే చదువు గురించే మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచించాడు. తర్వాత ఇటువైపు లాస్ట్ విగ్రహం, ఇక్కడ సైడ్ ఉన్న విగ్రహం అంబేద్కర్ విగ్రహం. ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్న విగ్రహం, భారతదేశంలో అందరూ మాట్లాడుతున్న విగ్రహం. భారతదేశంలో ఎక్కువగా విగ్రహాలు ఎవరికైనా ఉన్నాయంటే అంబేద్కర్ కు మాత్రమే ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి, ఇంకెవ్వరికి లేవు ఈ దేశంలో. చాలా ఊర్లలో ఆయన విగ్రహాలు పెట్టుకున్నారు. ఏం చేశాడు ఆయన మనకి? మన ఊరికి ఏం చేశాడు? మీకేం చేశాడు? నాకేం చేశాడు? మనందరి ఆలోచన విధానాన్ని, మనందరికీ హక్కులు రావడానికి ఆయన పోరాటం చేశాడు. ఆయన కూడా మహారాష్ట్రలోనే పుట్టాడు. మహారాష్ట్రలో ఏ కులంలో పుట్టాడు? ఒక ఆయన కురువల్ల కులంలో పుట్టాడు, ఇంకొక ఆయన ముద్రాజు కులంలో పుట్టాడు, ఈయన మాల కులంలో పుట్టాడు. మహర్ అంటే మాల కులం, మాల కులంలో పుట్టాడు. వాళ్ళకన్నా చదువుకునే అవకాశం ఉంది. శివాజీకి చదువుకునే అవకాశం ఉంది, పూలేకి చదువుకునే అవకాశం ఉంది, అంబేద్కర్కి చదువుకునే అవకాశం లేదు. చిన్నప్పుడు వాళ్ళ నాయన అమ్మ ఆయనకు భీమరావు అని పేరు పెట్టాడు. భీమరావు, మీ దగ్గర భీమరాజు ఉన్నాడు, భీమరావు అని పేరు పెట్టారు. ఇక్కడ భీమరావు అనే పేరు పెడితే ఆ భీమరావును చిన్న పిల్లవాడిని బడికి తీసుకెళ్తే బడిలోకి ఎవ్వరు రానియరు. ఇప్పుడు మీ పిల్లల్ని బడిలోకి రాణిస్తున్నారు. ఆయన పోరాటం చేసి కనుక రాణిస్తున్నారు, కానీ ఆయనను మాత్రం బడిలోకి రానివ్వాలి. అయినా కష్టపడి చదువుకున్నాడు, బయట కూర్చోబెట్టే చదువుకున్నాడు. సారు లోపల చదువు చెప్పాలి, పిల్లవాడు బయట కూర్చోవాలి. మిగతా పిల్లలు లోపల కూర్చుంటే, మిగతా కులాల పిల్లలు ఎక్కువ వాళ్ళందరూ లోపల కూర్చుంటే ఆయన బయట కూర్చున్నాడు. ఎండకు తడిశాడు, వానకు తడిశాడు, ఎండకు ఎండాడు, చలికి వణికాడు, చదువుకున్నాడు. పిల్లలారా ఆలోచించండి, ఈ ఊళ్ళో ఉన్న యువకులారా ఆలోచించండి, యువతులారా ఆలోచించండి. చిన్న చిన్న సమస్యలకే చదువు మానేస్తారు, బాధలున్నాయి చదువు మానేస్తారు. ఒకవేళ బాధల గురించి చెప్పవలసి వస్తే అంబేద్కర్ జీవితంలో ఉన్నన్ని బాధలు ఈ ప్రపంచంలో ఇంకా ఎవ్వడికి కూడా ఉండవు. అన్ని బాధలు పడ్డాడు ఆయన, బాగా చదువుకున్నాడు. చదువు వలనే గొప్ప వాళ్ళు అవుతారు. ఆయనకు చదువు చెప్పిన ఒక టీచర్, ఆయన చదువు చెప్పాడు. అంబేద్కర్ అనే పేరు కలిగిన టీచర్ చదువు చెప్పాడు. ఆయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు కూడా గొప్ప వాళ్ళు ఉంటారు. అంబేద్కర్ జీవితాన్ని చాలా సందర్భాల్లో మార్చిన వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళే మార్చారు. చదువు చెప్పిన, బయట కూర్చోబెట్టైనా సరే చదువు చెప్పాడు. తినడానికి తిండి లేకపోతే, మధ్యాహ్నం అన్నం లేకపోతే ఆయన తెచ్చుకున్న టిఫిన్లో కాస్త అన్నం తీసి అంబేద్కర్కి పెట్టి చదువు చెప్పాడు. నాలెడ్జ్ ఇచ్చాడు, మార్పు తీసుకొచ్చాడు. అందుకే అన్నం పెట్టినందుకు, చదువు చెప్పినందుకు ఈ భీమరావు అని తల్లిదండ్రులు పెట్టిన పేరు తీసి పక్కన పెట్టి ఆ గురువు పేరు పెట్టుకున్నాడు. చూడు, అది గొప్పతనం. అంబేద్కర్ యొక్క గొప్పతనం అది, గురువు పేరు పెట్టుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కింది కులాల వాళ్ళు,
కొద్దిగా సహాయం చేస్తే జీవితాంతం రుణపడి ఉంటారు, మర్చిపోరు. అందుకే అంబేద్కర్ ఆ పని చేశాడు. 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి. అక్కడ నుంచి బొంబాయి వెళ్ళిండు, బొంబాయిలో చదువుకున్నాడు. అక్కడ నుంచి అమెరికా వెళ్ళిండు, అమెరికాలో చదువుకున్నాడు. ఇంగ్లాండ్కి వచ్చాడు, అక్కడ చదువుకున్నాడు. మళ్ళా తిరిగి భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆలోచించాడు, నేను ఇన్ని దేశాలు తిరిగినా, ఇంత చదువుకున్నా, ఎందుకోసం ఈ చదువు అని ఆలోచించాడు. మనకు లేక చాలా మంది అనుకుంటారు చదువు రాగానే, ఉద్యోగం రాగానే ఊరును మర్చిపోతారు, ఇల్లును మర్చిపోతారు, ప్రజలను మర్చిపోతారు, నిన్న మొన్నటి వరకు ఇక్కడనే తిరుగుతారు. కానీ ఉద్యోగం వచ్చి చదువు రాగానే మర్చిపోతారు. అంబేద్కర్ అట్లా మర్చిపోలే, తన ప్రజల గురించి ఆలోచించాడు. కారం తిన్నోడే గాని చికెన్ బిర్యానీ కావాలంటాడు. ఒకప్పుడు కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ లేకపోతే ఉండలేరు. మన ఊళ్ళో పుట్టారు, మన ఊళ్ళో పెరిగారు, కారం పెట్టుకుని తిన్నారు. ఇప్పుడు చికెన్ బిర్యానీ. సాపల బన్నోడే, సాపేసుకొని మంటారు కదా, ఈత కమ్మల సాప. సాపల బన్నోడే గాని సోప కావాలంటాడే, ఓయమ్మ విని సోకుమాడ. ఇప్పుడు సోఫా సెట్ ఎక్కిండు, మీ ఊరోడే, మీ ఊళ్ళోనే ఉన్నారు, ఇక్కడే. కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చినాక, చదువు వచ్చినాక సోఫా సెట్ దిగడు కిందికి. అందుకే అంబేద్కర్ అట్లా కాదు, నా ప్రజల గురించి ఆలోచించాలని చెప్పి వేరే దేశంలో చదువుకున్నాడు. అక్కడ ఉద్యోగం అంబేద్కర్, కానీ తిరిగి ఇక్కడికే వచ్చాడు, తన దేశానికి వచ్చాడు. తన దేశానికి వచ్చి ఈ దేశంలో ఏం చేయాలి, ఎలాంటి పోరాటం చేయాలి, ఆ పోరాటం ఎలా ఉండాలి ఆలోచించాడు. ఆలోచించి ఎవరి కోసం చేయాలి, 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ప్రజల కోసం చేయాలి. 6 కోట్ల మంది ఆ రోజు ఏం చేస్తున్నారు? ఈ 6 కోట్ల మంది కోసం ఎందుకు పోరాటం చేయాలి? ఈ 6 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ, ఎస్సీలే 6 కోట్ల మంది, మిగతా వాళ్ళు ఇంకొక 20 కోట్ల మంది. వీళ్ళందరి కోసం పనిచేయాలి. చదువు చెప్పాలి, వీళ్ళకి చదువు రావాలి. చదువు లేకుండా ఒక ఆయన చెట్లెక్కుతున్నాడు, ఈత చెట్లెక్కి, తాటి చెట్లెక్కి కళ్ళు తీసుకొచ్చి కళ్ళమ్ముతున్నాడు, చదువు గురించి ఆలోచిస్తలేడు. ఇంకొక ఆయన గొర్రెలు కాస్తున్నాడు, గొంగళ్ళు తయారు చేస్తున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, చదువు గురించి ఆలోచిస్తలేడు. ఇంకొక ఆయన బట్టలు తయారు చేస్తున్నాడు, చదువు గురించి ఆలోచిస్తలేడు. ఇంకొక ఆయన వ్యాపారం చేస్తున్నాడు, చదువు గురించి చేపలు పడుతున్నాడు, చింతపండు తెస్తున్నాడు, మాడిపండు తెస్తున్నాడు, చదువు గురించి ఆలోచించట్లేదు. ఇంకొక ఆయన కుండలు చేస్తున్నాడు, చదువు గురించి ఆలోచించట్లేదు, సంపద గురించి ఆలోచించట్లేదు. ఇంకొక ఆయన చెప్పులు కుడుతున్నాడు, చదువు లేదు, ఊరికి దూరంగా ఉన్నారు, అంటరాని మనుషులుగా ఉన్నారు, గుడిలోకి రానియరు, బడిలోకి రానివ్వరు, ఊరికి దూరంగా ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇట్లా అన్ని కులాల గురించి ఆలోచించాడు. వీళ్ళకి చదువు ఎప్పుడు వస్తుంది, అప్పుడే నా దేశం మారుతుంది అనుకొని ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఈ దేశంలో ఉద్యోగం చేయకూడదు, వీళ్ళ కోసం పోరాటం. అంబేద్కర్ ఏమన్నాడంటే, భారతదేశంలో ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, దీనికి కులము, మతము, రంగు, జాతి, లింగము తేడా లేదు. అట్లా తేడా లేకుండా రాశాడు. మనుషులందరూ సమానమే, ఒకటే, మనుషులందరికీ ఒకటే ఓటు. మీ సారు భీమరావు గారు అంటే అంబేద్కర్ పేరే సారు పేరు. భీమరావు గారు బ్రాహ్మణుల కులంలో పుట్టినా ఆయనకి ఒకటే ఓటు ఇచ్చారు. సారు రెడ్డి కులంలో పుట్టినా ఆయనకి ఒకటే ఓటు ఇచ్చారు. భీమరాజు మాదిగ కులంలో పుట్టినా ఆయనకి ఒకటే ఓటు ఇచ్చారు. ఓటు అనేది ఒకటే. ఎవరిచ్చారు ఇది? అంబేద్కర్ ఇచ్చారు. భారతదేశంలో మీరు వేస్తున్న ఓటు, అంబేద్కర్ ఇచ్చిన ఈ ఓటు వలన మనుషులందరూ ఒకటే అని తీసుకొచ్చారు. కానీ ఓటును ఒకటి చేశాడు, కానీ మనుషులు ఒకటి కాలేకపోయారు. ఇంకా ఈ దేశంలో అసమానత్వం కొనసాగుతూ ఉన్నది. దానితో పాటు బడిలోకి ఆయన రానివ్వలేదు కదా. ఆయనే కాదు, కింది కులాల వాళ్ళని ఎవరిని బడిలోకి రాణిస్తలేదు. వాళ్ళు రాసి పెట్టారు ఏమని, ఎవడైనా శూద్రుడు, శూద్రుడు అంటే పాదం నుంచి పుట్టినవాడు. వేదంలో చెప్పారు, ఋగ్వేదంలో పురుష సూక్తం అని ఉంటుంది. ఆ పురుష సూక్తంలో 4 వేదాల గురించి చెప్పారు. మనువాదంలో 4 వేదాల గురించి చెప్పారు. స్వయంగా శ్రీకృష్ణుడే చాతుర్వర్ణం, చాతుర్వర్ణం అంటే 4 వర్ణాలు నేనే సృష్టించా, నేనంటే విష్ణువు.
కృష్ణుడు విష్ణువు అందరూ ఒకటే, నేనే సృష్టించానని చెప్పాడు ఆయన. అంటే ఎవరు వీళ్ళు? తల నుంచి ఒకడు కుడతాడట, చేతుల నుంచి ఒకడు కుడతాడట, తొడల నుంచి ఒకడు కుడతాడట, కాళ్ళ నుంచి ఒకడు కుడతాడట. ఎవరికి పుట్టారు వీళ్ళు? బ్రహ్మకు పుట్టారు. బ్రహ్మ ఎవరు? దేవుడు. మగవాడు. మగవాడికి ఎవరన్నా మనుషులు పుడతారండి? మీరు ఎక్కడన్నా చూశారా? జంతువైనా పక్షి అయినా మనిషి అయినా ఎవరైనా ఆడవాళ్ళ నుంచే తల్లికి గర్భం ఇచ్చింది ఈ ప్రకృతి. ఈ ప్రకృతి తల్లికి గర్భాన్ని ఇచ్చింది, బిడ్డని కనే శక్తినిచ్చింది, 9 నెలలు ఆ గర్భంలో మోసే శక్తినిచ్చింది. ఆ విధంగా ఆడవాళ్ళ నుంచే పిల్లలు పుడతారు. ఆవు నుంచే దూడ పుడుతుంది, బర్రె నుంచే బర్రె దూడ పుడుతుంది. ఎప్పుడైనా సరే స్త్రీల నుంచే. కానీ వాళ్ళేం చెప్పారు? బ్రహ్మ అనే మగవాడి నుంచి తల నుంచి పుట్టారు బ్రాహ్మణుడు, చేతుల నుంచి పుట్టారు క్షత్రియులు, తొడల నుంచి పుట్టారు వైశ్యులు అంటే కోమటలు, కాళ్ళ నుంచి పుట్టారు శూద్రులు. ఈ శూద్రులు ఎవరనుకుంటున్నారు? మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి, యాదవ, ముదిరాజు, పద్మశాలి, రెడ్డి, వెల్మ, కాపు, కమ్మ వీళ్ళందరూ కాళ్ళ నుంచి పుట్టారు. ఈ కాళ్ళ నుంచి పుట్టిన వీళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళకి పని చేసి పెట్టారట. ఎవరికి? బ్రాహ్మణులకి, రాజులకి, కోమటోళ్ళకి. వీళ్ళకి సేవ చేసి పెట్టాలి. అంటే వ్యవసాయం చేయాలి. మన దగ్గర వ్యవసాయం అంటే ఎవరు చేస్తారు? ఎక్కువ భూములు ఎవరికి ఉంటాయి? రెడ్లకు ఉంటాయి. రేడు నుంచి రెడ్డి వచ్చింది. రెడ్డి అంటే కాపలదారుడు, కాపుదనము అంటారు. కాపుదనము అంటే వ్యవసాయం చేయటము అని, కాపల గాయటము అని. భూమికి కాపల గాయటం, పంటకి కాపల గాయటం, వ్యవసాయం చేయటం ఇది రెడ్ల బాధ్యత. అందుకే తెలంగాణలో ఎక్కువ మంది రెడ్లు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు కదా, నాది కూడా వ్యవసాయదారు కుటుంబం, రైతుల బాధలు ఏమిటో నాకు తెలుసని. మన ముఖ్యమంత్రి గారు బహుశా మీ నియోజకవర్గం, మీ ఎమ్మెల్యే, అబ్బో మీరు చాలా గొప్పవాళ్ళు, మీ ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. అంటే రేడు అంటే రెడ్డి, ఈ రెడ్డి వ్యవసాయం చేశాడు. వీళ్ళు కాళ్ళ నుంచి పుట్టారు, వెలుమళ్ళు కాళ్ళ నుంచి పుట్టారు. ఇక అన్ని కులాలు కాళ్ళ నుంచి పుట్టాయి. ఈ కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళందరూ ఈ ముగ్గురికి సేవ చేయాలని రాశారు. అంబేద్కర్ దీన్ని చదివి, ఒరే నాయన ఇది తప్పురా, ఇట్లా రాయకూడదు, రాసిన లెవెల్ తప్పు రాశారు, ఎప్పుడో రాశారు, వదిలేద్దాం. 1000 ఏళ్ల కింద 2000 ఏళ్ల కింద రాశారు. ఇప్పుడు మనం దాన్ని పట్టించుకోవద్దు, దాన్ని చూడొద్దు. ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం రాస్తున్నా, ఈ దేశ రాజ్యాంగంలో తల నుంచి పుట్టేవాడు, చేతుల నుంచి పుట్టేవాడు, పాదాల నుంచి పుట్టేవాడు, తొడల నుంచి పుట్టేవాడు అందరూ ఒకడే, ఎవడు వేరు వేరు కాదు. వీళ్ళందరూ తల్లి గర్భం నుంచే పుడతారు, ఎవడు ఎక్కడి నుంచి పుట్టారని చెప్పారు. ఆ రాజ్యాంగంలో ఆ విషయం రాశారు, రాసి దేశానికి అర్పించారు. స్త్రీలను చదువుకోవద్దన్నారు కదా, స్త్రీలను చదివింపజేశాడు అంబేద్కర్. భారత రాజ్యాంగంలో రాశాడు స్త్రీలు కూడా చదువుకోవచ్చు, స్త్రీలు కూడా రాజ్యాన్ని ఏలొచ్చు. ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి అయ్యింది. ఇందిరాగాంధీ ఒక ఆడ మనిషి ప్రధానమంత్రి అయ్యింది. ఇప్పుడు ఒక ఆడ మనిషి ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేస్తుంది. కనుక ఇంతమంది ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు, ఇన్ని రకాలుగా పనిచేస్తున్నారు. ఇందిరాగాంధీ చెప్పింది ఒకసారి, ఆమె ఒక గుడి దగ్గరికి పోయిందంట, ఒక ప్రార్థన ఏదో చేయడానికి పోతే ఆ గుడిలో ఉన్న బ్రాహ్మణుడు ఇందిరాగాంధీని ఆ యజ్ఞం దగ్గర కూర్చొనివ్వలేదు. ఎందుకు కూర్చొనివ్వలేదంటే ఆమె భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయింది కనుక నువ్వు ఇక్కడ పూజలో కూర్చోవద్దన్నాడు. ఆమె లేచిపోయి బయట విలేకరులు వస్తే విలేకరులతో మాట్లాడి ఏం చెప్పిందో తెలుసా? భారతదేశంలో భర్త చచ్చిపోయిన నేను గుడిలోకి వెళ్ళలేకపోయినా, యాగం చేయలేకపోయినా, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన ఈ దేశానికి ప్రధానమంత్రినైనా అని చెప్పినాడు. అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే మాదిగోళ్ళ కోసమే రాశాడు, ఇందిరాగాంధీ కోసం కూడా రాశాడు, అందరి కోసం రాశాడు. ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి అయ్యింది, బ్రాహ్మణ, ఆమె కోసం కూడా రాశాడు. అన్ని కులాల వాళ్ళు అన్ని రకాలుగా భారతదేశ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. కనుక అసమానత్వం ఉన్న భారతదేశంలో సమానత్వాన్ని తీసుకురావడానికి అందరూ సమానంగా ఉండాలని అంబేద్కర్ ఆలోచించాడు. కనుక రాజ్యాంగాన్ని 3 ఏళ్లు కష్టపడి రాజ్యాంగాన్ని రాసి భారతదేశాన్ని సమానత్వం వైపు నడిపించాడు. 73 ఏళ్ళు అయింది రాజ్యాంగాన్ని రాసి, స్వాతంత్రం వచ్చే 75 ఏళ్ళు అయింది. మరి ఇంకా మార్పులు వచ్చాయా ఆలోచించాలి. ఎంత మార్పులు వచ్చినాయి ఆలోచించాలి. ఇక్కడ మా అమ్మలు కూర్చున్నారు,
మా అక్కలు కూర్చున్నారు, చెల్లెళ్ళు కూర్చున్నారు. చూడండి, వాళ్ళ మెడలో తులం బంగారం ఉందా? ఎకరం భూమి ఉందా? ఎందుకు లేదు మాకు ఈ పరిస్థితి? మా దళితులకి, కింది కులాలకి సంపద మీద ఎందుకు హక్కు లేదు? అంబేద్కర్ అందరూ సమానమైన రాశాడు, కానీ అమలు చేసే వాళ్ళు మాత్రం సరిగ్గా అమలు చేయటం లేదు. మాకు భూములు లేవు, మాకు బంగారం లేదు, మాకు సరైన చదువులు లేవు, మాకు రాజకీయంలో అధికారం లేదు, ఇంకా అవకాశాలు లేవు. చాలా చోట్ల బయటికి వెళితే అసమానత్వం కొనసాగుతున్నది. భారతదేశంలో ఇంత గొప్పగా చెప్పుకునే భారతదేశంలో ఇంకా కులం పేరు మీద అవమానిస్తున్నారు. గుర్రం ఎక్కితే ఒక పిల్లవాడు, గుర్రం ఎక్కితే మాదిగొల్ల పిల్లవాడు, ఆ ఊళ్ళో ఉన్న వేరే పెద్ద కులాల వాళ్ళు, ఏమిరా మా కళ్ళ ముందు గుర్రం ఎక్కుతావని, గుర్రం ఎక్కాలంటే మా కులం మాత్రమే ఎక్కాలి, నీవెట్టెక్కుతావని ఆ పిల్లవాడిని కిందికి దింపి కట్టేసి కొట్టా. ఒక ఎంపీటీసీ అమ్మాయి, బీహార్ రాష్ట్రంలో ఎంపీటీసీ అనే అమ్మాయి, ఎంపీటీసీ కుర్చీ మీద కూర్చున్నది. కుర్చీ మీద కూర్చుంటే ఒక పెద్ద మనిషి వచ్చాడు, ట్యాగూర్ కులానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి వచ్చాడు. వస్తే ఆయన వచ్చినప్పుడు ఈమె కుర్చీ మీద నుంచి లేవలేదని కుర్చీ వెనక్కి వెళ్ళి కాలుతో తన్నాడు. ఆయన ఒక ఆడ మనిషిని చూడకుండా, ఎంపీటీసీ అని చూడకుండా ఒక దళిత ఎంపీటీసీని కాలుతో తన్నాడు. ఇంత అన్యాయం జరుగుతున్నది. కులం పేరుతో అవమానం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక అమ్మాయిని, ఒక దళిత అమ్మాయిని పట్టుకొని 7 మందో 8 మందో కలిసి అత్యాచారం చేసి చంపేశారు. ఆ చంపినటువంటి వాళ్ళ మీద ఇప్పటికీ ఇంకా శిక్ష లేదు, వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళ మీద కేసు పెట్టలేదు, వదిలేశారు. మరి భారతదేశం రాజ్యాంగం ఎట్లా అమలవుతున్నది? ఈ హైదరాబాద్ అతి కొద్ది దూరంలో ఒట్టిన నాగులపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో మాది వాళ్ళందరూ బోనాలు చేసుకున్నారు. ఇది మొన్న జరిగింది, ఒక 5-6 నెలల కిందట. బోనాలు తీసుకొని పోయింది. బోనాలు తీసుకొని పోతే ఆ ఊళ్ళో ఉన్న వేరే కులం వాళ్ళందరూ మాది వాళ్ళ బోనాలు ఇక్కడికి రావద్దు అని వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టింది. ఇప్పటికీ కూడా కులం పేరు మీద మనుషుల్ని అవమానించటం, కులం పేరు మీద తక్కువ చూడటం అనేది కొనసాగుతూ ఉన్నది. అందుకే మీ ఊరిలో అందరూ సమానంగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఇంకా మీ ఊళ్ళో అందరూ సమానంగా ఉండండి, ఐకమత్యంతో ఉండండి, కలిసిమెలిసి ఉండండి, ఒకరి పెళ్లిళ్ళకి మరొకరు వెళ్ళండి. ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అందరూ ఒకేలాగా కలిసి చేసుకోండి. పండుగ అయినా పబ్బమైనా కలిసిమెలిసి ఉండండి. మీకు చిట్ట చివర ఒక విషయం చెప్పి ముగిస్తా. ఈ తెలంగాణలో ఎక్కడ చూసినా తాగుబోతులు ఎక్కువయ్యారు. తాగుబోతులు, సారాయి తాగేవాళ్ళు, బీర్ తాగేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకా కొన్ని గ్రామాలకి గంజాయి కూడా వచ్చింది, మత్తు పదార్థాలు వస్తూ ఉన్నాయి. మనిషి తాగితే మంచితనాన్ని మర్చిపోతా. తాగినోడు ఎట్లా ఉంటాడు? ఎప్పుడో గోరెటి వెంకన్న ఇప్పుడు వస్తాడు, ఎప్పుడు రాశాడు ఆయన 30 ఏళ్ల కిందట. తాగినోనివి నీవు ఊరుకుండు అంటే అల్లావు కొమ్ముకు మైల పడతాడంటే. పీర్ల పండుగ నాడు ఫుల్లుగా తాగిడిన, అందరు దూలాడుతున్నారు. ఆడికి పోయిండట. ఆడికి పోతే తాగినోనివి నీవు దూరు ముండామంటే అల్లావు కొమ్ముకు మైల పడతాడంటే. ఏ ఊరు నాదేనానే, గేరి నాదేనానే, మసీదు కట్టింది మా తాతలేనానే. తాగినాక ఏం గుర్తుకు రాదు మనకి. తాగినప్పుడు ఏం చేస్తాడు? ఏమైనా వస్తుంది ఒకటి. ఊరు నాదేనానే, గేరి నాదేనానే, మసీదు కట్టింది మా తాతలేనానే. వాయి వరుస తప్పి మురికి కూతలు పూస్తే బడితే తీసుక ఈపు ఇరగ మరిగేసిండ్రు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏం చేస్తారు? 4 అంటారు. తన్నిన తర్వాత అప్పుడు మళ్ళీ బాధ ఎవరికి? పిల్లలు ఏడుస్తారు, భార్య ఏడుస్తుంది. భర్తను కొట్టిరని భార్య ఏడిచింది, తండ్రిని కొట్టిండ్రని పిల్లలు ఏడిచింది. తాగినోళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇంకా
మా యారాలు తల్లింట్ల కార్యం ఉందని చెప్పి ఇంటికి పెద్దోళ్ళనిద్దరిని రమ్మంటే, మా యారాలు తల్లింట్ల కార్యం ఉందని చెప్పి ఇంటికి పెద్దోళ్ళనిద్దరిని రమ్మంటే, ఆడి తాగుర్లాని ముద్దు ముద్దుగా చెప్పి పలకరింపులతోనే కళ్ళు పొట్కారించే. ఇట్లా కళ్ళతో చెప్పేసిండు ఏం తాగుతాని విషయం. ఆడి తాగొల్లాని ముద్దు ముద్దుగా చెప్పి పలకరింపులతోనే కళ్ళు పొట్కారించే. ఇంటెల్లుడల్లాని ఇంత జాము చేస్తే బీరు సారా కలిపి వారబట్టెండక్క. కోడి బగారొండి నీళ్ళిచ్చి తినమంటే నీళ్ళ సెంబును రోలు బండకే కొట్టిండు. కోడి బగారొండి నీళ్ళిచ్చి తినమంటే నీళ్ళ సెంబును రోలు బండకే కొట్టిండు. కంచం అందుతుందా? కిందికి వంగితే అందుతుంది, కంచం అందలే. కంచం అందలేదని ఏం చేసిండు? గోల లొల్లి లేపాడు. ఇంకేమన్నాడు ఆయన? తాగినోడికి ఏం కనిపించదు కదా. చెయ్యి తొగలి బదులు కంచాన్ని తీసి ముందల పెడితే చెయ్యి తొగలి బదులు కాలు తొగలిపెండు. అక్కో మీరింటిరా నా బాల సాలువది సాయక్క బ్యాగరి బాలక్క తాలారి రామక్క తంగెల్ల సెన్నక్క. మీరన్న చెప్పండి దారికొస్తాడేమో 10 మంది దన్నూతే చక్కగవుతాడేమో. తాగినోళ్ళ పరిస్థితి ఇట్లుంటుందండి. దయచేసి మీ ఊళ్ళో మంచి వాళ్ళని చెప్తున్నాడు భీమరాజు, మీరు తాగకండి. ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే మానేయండి. ముఖ్యంగా నేను పిల్లలకు చెప్తున్నా, ఈ మధ్యకాలంలో 20 ఏళ్ళ పిల్లలు 15 ఏళ్ళ పిల్లలు తాగడానికి అలవాటు పడ్డారు. నేను మొన్న ఊరికి పోయినా, ఖమ్మం జిల్లాలో. ఆ ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారయ్యా, మా ఊళ్ళో ఎట్లా ఉందంటే 20 ఏళ్ళ పిల్లలు ఫుల్లుగా తాగి వచ్చి తల్లిదండ్రులు కొడుతున్నారు అని చెప్పారు. ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా? తల్లిదండ్రులు కొడుతున్నారు తాగొచ్చి. కనుక మీ ఊళ్ళో యువతరం ఎవరైతే ఉన్నారో యువకులు, ఈ పక్క ఊళ్ళ నుంచి వచ్చిన యువకులు తాగుడుకు దూరంగా అండి. అంబేద్కర్ తాగలేదు, మహాత్మా జ్యోతిరావు పూలే తాగేవాడు కాదు. ఈ గొప్ప వాళ్ళందరూ నీతితో నిజాయితీతో గొప్ప విలువలతో జీవించారు. ఆ విలువల్ని మీ జీవితంలో ఏర్పాటు చేసుకోండి. తాగుతే కార్యం చెడిపోతుంది, తాగుతే గుండె చెడిపోతుంది, తాగుతే ఊపిరితిత్తులు చెడిపోతాయి, తాగుతే హాస్పిటల్ పడతాం, డబ్బు పోతుంది. తాగినందుకు డబ్బు పోతుంది, హాస్పిటల్లో డబ్బు పోతుంది. చిట్ట చివరికి నీవు పేదోడివి అవుతావు, వాడు ధనవంతుడవుతాడు. షాప్ పెట్టుకున్నోడు ధనవంతుడవుతాడు, హాస్పిటల్ పెట్టుకున్నోడు ధనవంతుడు అవుతాడు. నీవు మాత్రం పేదవాడి అవుతావు. భూములు అమ్ముకుంటావు, ఎద్దులు అమ్ముకుంటావు, మెడలో ఉన్న పుస్తను అమ్ముకుంటావు. చివరికి నీవు పుట్టుక్కున్న ఏదో ఒక రోజు చస్తావు. నీ భార్య నీ పిల్లలు వాళ్ళు ఏమవుతారు? దిక్కులేని వాళ్ళు. అందుకే తాగుడు వైపు వెళ్ళకండి. డబ్బులు ఖర్చు పెట్టకండి. ఉట్టుట్టిగా కష్టపడి పనిచేస్తా, రోజుకు 1000 రూపాయలు 500 సంపాదిస్తా. ఈ డబ్బును ఎందుకు ఖర్చు పెట్టాలి? ఈ పండుగ అని ఆ పండుగ అని ఈ జాతర అని ఆ జాతర అని బర్త్డే పార్టీ అని డబ్బులు ఖర్చు పెడతా. మీ దగ్గర రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, నెలకు ఎన్ని రూపాయలు అవుతాయి? 3000 అవుతాయి. సంవత్సరానికి ఎన్ని రూపాయలు అవుతాయి? 40,000 అవుతాయి. సంవత్సరానికి 40,000, 40,000 పెడితే ఏమొస్తుంది? సగం తులం బంగారం వస్తుంది, కనీసం పావు తులం బంగారం వస్తుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు. మీరు పావు తులం బంగారం కొని పెట్టండి, మీ పిల్లకి ఉంగరం చేసి పెట్టండి. ఈ పావు తులం 10 ఏళ్ల పిల్లకి ఇప్పుడు ఉంగరం చేసి పెడితే ఆ పిల్ల 20 ఏళ్ల పిల్ల అయ్యేసరికి పావు తులం ఇప్పుడు 30,000 ఉన్నది, 40,000 ఉన్నది. అది 10 ఏళ్ల తర్వాత 1,00,000 రూపాయలు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది బంగారం? మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే, 2 లక్షలు ఉంటే, 3 లక్షలు ఉంటే ఖర్చు పెట్టకండి. భూమి కొని పెట్టండి. ఆపెకరం పావెకరం ఎకరం భూమి కొని పెట్టండి. ఇవాళ భూమి కొడితే అది 5 ఏళ్లకు 10 ఏళ్లకు మీరు 3 లక్షలతో కొంటే అది 30 లక్షలు అవుతుంది. డబ్బును డబ్బు చేయండి, వృధా ఖర్చు పెట్టకండి, అప్పుల పాలు కాకండి. మీ కష్టంతో మీ రక్తము మీ చెమట మీ కన్నీళ్లు కష్టపడి పనిచేస్తే ఆ డబ్బు వచ్చింది. ఆ డబ్బును ఎందుకు ఉట్టిగా తగలేస్తారు? ఆ డబ్బును ఎందుకు ఉట్టిగా ఖర్చు పెడతారు? ఎవరికో ఎందుకు ఇస్తారు? అందుకే పిల్లలకు నేర్పించండి, మంచి చదువుకోమని చెప్పండి, ఉద్యోగం చేయమని చెప్పండి, వాళ్ళకి ఖర్చులకు కావలసిన డబ్బులు ఇవ్వండి, వాళ్ళకు మంచి చదువు చదివించండి. కానీ జాతరలని పండుగలని పప్పాలని వీడొచ్చిండని వాడొచ్చిండని చుట్టం వచ్చిందని బకం వచ్చిండని డబ్బులన్నీ మీరు ఖర్చు చేసుకోకండి దయచేసి. ఈ 2 విషయాలని నేను అన్ని గ్రామాల్లో చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా. మీ గ్రామం బాగా చదివి తెలివంతులై గొప్పవాళ్ళై
ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మీ ఊరు నుంచి ఒక మంచి స్పీకర్ తయారై ఒక కాసిం లాగా ఒక భీమరాజు లాగా తయారై వేరే ఊరిలో పోయి ఉపన్యాసం ఇచ్చే రోజు రావాలి. అట్లాంటి రోజు నేను చూడాలని ఇవాళ మీరు నన్ను ఇక్కడికి పిలిచారు. ఇంత ప్రశాంతంగా మీరు ఎంత మంచి వాళ్ళు, అమ్మలు అక్కలు తల్లులు చెల్లెలు తమ్ముళ్ళు, మీరు ఎంత మంచి వాళ్ళు, అల్లరి చేయకుండా గోల చేయకుండా సప్ప కాకుండా నేను చెప్పిన మాటలన్నీ విన్నారు. అందుకే మీకు పేరు పేరున నేను దండం పెట్టాలి. పేరు పేరున మీకు వందనాలు తెలియజేస్తూ జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.